హాయ్ అండి, వెల్కమ్ టు వాణిస్ ముచ్చట్లు. ఈరోజు మన ముచ్చట ఏంటంటే సూజీ హల్వా చేస్తున్నాను. ఓన్లీ 5 ఇంగ్రీడియంట్స్ తోటి, సూజీ, కాజు, వాటరు, షుగరు, నెయ్యి, అంతే. ఓన్లీ 5 ఐటమ్స్ తోటే సింపుల్గా బ్యాచులర్స్ కానీ చిన్న పిల్లలు కానీ చేసుకునేటట్టుగా. ఫస్ట్ ప్యాన్ పెట్టుకున్నాను, 2 స్పూన్లు గీ యాడ్ చేసుకోవాలి. కొంచెం గీ హీట్ ఎక్కంగానే, ఎక్కువ వేడి అవసరం లేదు, మనం మంటనంతా స్లో ఫ్లేమ్ పెట్టుకోవాలి. సూజీ యాడ్ చేసేసుకోవాలి. ఏ బౌల్తో అయితే సూజీ తీసుకున్నామో అదే బౌల్తో గీ, అదే బౌల్తో షుగర్, అదొక్కటే గుర్తుపెట్టుకోండి. దానికి 2 భాగాలుగా వాటర్, అంతే వేసి మనం చిన్న మంటలో దోరగా వేయిస్తూ ఉండాలి. ఇక కలుపుతూ ఒక 4 to 5 minutes వరకు మనం వేపుతూనే ఉండాలి. ఎక్కువ హై ఫ్లేమ్ పెట్టుకోవద్దు, చాలా లో ఫ్లేమ్లో బాగా మనకు తెలిసిపోతుంటుంది. మనం వేసిన సూజీ కొంచెం లైట్ గోధుమ రంగులోకి వచ్చేంత వరకు ఎంపుతుండాలి. అప్పుడు కొంచెం వేగిన తర్వాత కాజు వేసుకొని, ముందే వేసుకోవద్దు, మాడిపోతుంది. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇది కూడా వేసుకొని రెండింటిని కలిపి వేపుకోవాలి. అలా మనం వేసిన గీలో రవ్వకి కరెక్ట్గా మునగాలన్నమాట. మనం అప్పుడు ఎక్కువ అవ్వదు, తక్కువ అవ్వదు, కరెక్ట్గా సరిపోతుంది. అప్పుడు ఆ రకంగా బాయిలింగ్ ఇలా ఉడుకుతూ స్లో మంటలో మనకి మంచిగా రవ్వ వేగాలి. చూసారు కదా, లైట్గా బ్రౌన్ షేడ్ వస్తుంది చూడండి. మనకు అది వేగిందని తెలవడానికి మనం వేసిన కాజు కూడా లైట్ బ్రౌన్ షేడ్ రావడం స్టార్ట్ అవుతుంది. అలా కలుపుతూనే ఉండాలి. మనం ఒక 5 minutes వరకు మనకు టైం పడుతుంది, ఎందుకంటే మనం మంట చాలా స్లో పెట్టుకున్నాం కదా. అలా కలుపుతూ వేపుకుంటూ ఉండాలి. చూడండి ఎంత బాగా కుక్ అవుతుందో. ఏమి అవసరం లేకుండా ఓన్లీ 5 ఐటమ్స్ అండి నేను ఇప్పుడు చూపించాను కదా. తొందరగా రెసిపీ, చాలా ఈజీగా టేస్టీగా తినొచ్చు. చూసారా, నేను అసలు కంటిన్యూస్ కలుపుతూనే ఉన్నాను, అసలు ఆగలేదు. మనం కంటిన్యూస్ కలపకపోతే కింద మాడుతుంది, పైన కొంచెం వైట్గా ఉంటుంది. అందుకోసం కంటిన్యూ కలుపుతుంటే చూడండి, అగో కాజు కొంచెం బ్రౌన్ అవ్వడం స్టార్ట్ అయింది. చూసారా, లైట్ బ్రౌన్ షేడ్ వచ్చింది. ఇప్పుడు చూడండి, లైట్ బ్రౌన్ షేడ్ వస్తుంది. హాయిగా మెల్లిగా స్లోగా కుక్ అవుతుంది. అప్పుడే మనకు హల్వా అనేది టేస్టీగా ఉంటుంది. కాజు చూడండి, బ్రౌన్ కలర్ కనిపిస్తుంది కదా. ఇప్పుడు మనకి బ్రౌన్ అవుతుంది చూడండి కాజు అంతా. ఇప్పుడు ఈవెన్గా కుక్ అవుతుంది, రవ్వను కాజు ఈవెన్గా కుక్ అవుతుంది అనమాట. అది మాడిపోవడం ఇది మాడిపోవడం జరగదు. మనం వేసిన కాజు బ్రౌన్ అయింది చూడండి, కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఏ గిన్నెతో అయితే తీసుకున్నామో దానికి 2 భాగాలు వాటర్, అంటే 2 బౌల్స్ వాటర్. ఏ కప్పుతో అయితే మనం రవ్వ తీసుకుంటామో అంతే 2 కప్పులు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇది వేగింది కాబట్టి మనం హై ఫ్లేమ్ పెట్టుకుంటే తొందరగా మనకి దగ్గరకు వచ్చేస్తుంది. మనం వేసిన వాటర్కి కరెక్ట్ దగ్గరికి వచ్చిన వెంటనే ఏ బౌల్తో అయితే రవ్వ తీసుకున్నామో అదే బౌల్తో షుగర్ యాడ్ చేసుకోవాలి. 1 బౌల్ రవ్వ, 1 బౌల్ షుగర్ యాడ్ చేసుకోవాలి. అది వాటర్ అంతా ఇంకిపోయి మనకి గీ కనిపిస్తుంది చూడండి, అప్పుడు మనం షుగర్ యాడ్ చేసుకోవాలి. అంతా కూడా ఒక 2 minutes కూడా పట్టదు, 1.5 minute వాటర్ అంతా ఇంకిపోతుంది. ఇప్పుడు మనం షుగర్ యాడ్ చేసుకున్నాం. ఇంకా మీకు ఇష్టమైతే ఇలాచి వేసుకోండి, నాకు ఆ ఫ్లేవర్ ఇందులో బాగుండదని నేను వేయలేదు, అది ఆప్షనల్. అంతే అండి. చూడండి ఇప్పుడు మన కాజు ఎలాగ వేగిందో, రవ్వ ఏ కలర్ వచ్చిందో అంత క్లియర్గా కనిపిస్తుంది కదా. అంతే, మనం షుగర్ వేసిన తర్వాత అది కరిగేంత వరకే ఉండాలి, అలా జారుగా అవుతుంది కదా. ఇంకా స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు చూడండి, బౌల్లోకి తీసుకుంటాను. చాలా టేస్టీగా యమ్మీగా, చూడండి ఎక్కువగా పల్చగా లేదు, ఎక్కువగా హార్డ్గా లేదు, కరెక్ట్గా మనకి హల్వా. చూడండి చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి, నాకు కామెంట్ కూడా చేయండి ఎలా ఉందో. బాయ్ గాయ్స్.